ప్రపంచంలో మనం ఎన్నో ప్రేమ కథలు విన్నాం. ఇప్పటికీ వింటూనే ఉన్నాం. ప్రతి ప్రేమలోనూ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ప్రేమలో స్వార్థం లేదు. ఇందులో కేవలం త్యాగం ఉంది. మనపై అంతులేని ప్రేమ మాత్రమే ఉంది. జీవితంలో మనం ఎవరినో ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తాం. వారి కోసం మన కాలాన్ని, మన కలలని, చివరికి మనల్ని మనమే తగ్గించుకుంటాం. కానీ ఏదో ఒక రోజు, ఏదో ఒక కారణం చెప్పి ఆ ప్రేమ మనకు దూరం అవుతుంది. ఆ రోజు మనం ఏడ్చే ఆ కన్నీటి చుక్కల విలువ ఎవ్వరికీ అర్థం కాదు. అప్పుడు అనిపిస్తుంది, నన్ను నాలాగా ప్రేమించే హృదయం ఈ లోకంలో ఉందా అని. ఉంది మిత్రమా, నీకోసం ఒకరున్నారు. ఈ లోకం నీకు గులాబీ ఇచ్చి దాన్ని ముళ్ళతో నిన్ను గాయపరిచింది. కానీ ఆయన ఆ ముళ్ళ కిరీటాన్ని నీకోసం పెట్టుకున్నాడు. నువ్వు ప్రేమించిన వారు నీకు ప్రేమ లేఖలు రాశాడేమో, కానీ ఆయన తన ప్రేమను శిలువపై తన రక్తంతో రాశాడు. ఒక్కసారి ఆ శిలువ వైపు చూడు. కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, శరీరం నిండా గాయాలు. అంత బాధలోనూ ఆయన ఎవరి కోసం చూస్తున్నాడో తెలుసా? కేవలం నీకోసమే. ప్రపంచంలో ఎవరైనా నీకోసం ప్రాణం ఇస్తారా? ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో నీ విలువ ఆయన ప్రాణం కంటే ఎక్కువ. ఆయనే మన యేసయ్య. ఆ ప్రేమ నీ గాయాలను మాన్పి నిజమైన ప్రేమ నీకు చూపిస్తుంది. స్వార్థం లేని ఆ ప్రేమను ఈరోజే సొంతం చేసుకో. ఆలోచించు మిత్రమా, ఆ ప్రేమను పొందటానికి నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా, నిజమైన ప్రేమ కోసం ప్రపంచమంతా వెతికాను, గాయపడ్డాను. కానీ నా కోసం ప్రాణం పెట్టిన నిజమైన రక్షకుడవు నీవే అని ఈరోజు తెలుసుకున్నాను. ప్రభువా, నా హృదయం నిండా లోకం ఇచ్చిన గాయాలే ఉన్నాయి. నీ రక్తంతో నా గాయాలను కడిగి నన్ను హత్తుకో తండ్రి. స్వార్థం లేని నీ ప్రేమ నాకు కావాలి. నన్ను నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను మార్చు, నన్ను నడిపించు. ఆమేన్.